2000 సంవత్సరం నుంచెల్లి సుధీర్ బాబు ఉద్యమంలో పనిచేసిండు. ఓకే. ఆల్రెడీ హన్మకొండ జెడ్పీటీసీగా పనిచేస్తుండు. ఓకే. ఆయనకు ఊపు బాగున్నది. ఆ! కడియం కావ్యకి కేసీఆర్ గారు పిలిచి టికెట్ ఇచ్చిండు. ఓకే. మోసం చేసి మళ్ళా కాంగ్రెస్‌లో పోయింది. ఆ! అది దొంగ కదా! హ్మ్. కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నది, టికెట్ తీసుకున్నది ఆల్రెడీ వాపస్ ఇచ్చి మళ్ళా కాంగ్రెస్‌లో పోయింది. హ్మ్. హ్మ్. వాళ్ళ సొంత ఇన్వెస్ట్ పెంచుకోవడానికి, కాపాడుకోవడానికి ఆ! ఆమె పోయింది. హ్మ్. ఈ బీజేపీ అరూరు రమేష్ ఉన్నాడు, ఆయన కాంట్రాక్టర్ మనిషి. ఆ! ఆయన కాంట్రాక్టర్ మనిషి కాబట్టి ఆయన బీజేపీ పోయిండు. వాళ్ళ కాంట్రాక్టర్ తెచ్చుకొని అందులో బతుకుదామని అందులో పోయిండు. ఆ! ఇలా 10 సంవత్సరాలు అధికారం ఉంది కాబట్టి ఇల్లు ఉన్నాడు. మరి ఇళ్ళకెళ్ళి అందులో పోయిండు. ఆ! కంపల్సరిగా సుధీర్ బాబు ఉద్యమ నేత కాబట్టి టీఆర్ఎస్ పార్టీ 7 కాన్స్టిట్యూషన్‌లో బలంగా ఉన్నది. హ్మ్. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన ఎంపీకి మాత్రం తప్పకుండా 50,000 మెజార్టీ తోటి హ్మ్. తప్పకుండా గెలుస్తాడు. సో మెజారిటీ 50,000 వస్తది. పక్కా. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అంత వ్యతిరేకత 5 నెలలు కూడా అవ్వలేదు. అంత కళ్యాణ వ్యతిరేకత లక్ష్మి ఎందుకు? పోయింది. కళ్యాణ లక్ష్మి పోయింది. ఆ! రైతు బంధు పోయింది. హ్మ్. రైతు బీమా పోయింది. ఆ! నీళ్లు పోయినాయి. ఓకే. కరెంటు పోయింది. ఆ! అందరి వ్యతిరేకం ఉన్నది కాబట్టి హ్మ్. ఎంపీని గెలిపించుకుంటే కేసీఆర్ గారికి మంచి ఊపొచ్చి ఆ! ఢిల్లీలో కొట్లాడడానికి మనోడు కావాలన్న ఆపరేషన్ ఆలోచనతోటి గట్టిగుండాలె. అవును సార్, ఢిల్లీలో కొట్టాలంటే ఇక్కడ తెలంగాణ మనిషి కావాలి. అవును. హ్మ్. ఇక్కడ తెలంగాణకి ఏవి రావాలన్నా గానీ సోనియా గాంధీ చెప్తేనే తెలంగాణకు వత్తది. అవునవును. అక్కడ మోడీ చెప్తేనే, అమిత్ షా చెప్తేనే తెలంగాణకు వత్తది. ఇప్పుడు వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అక్కడ పోవాల్సిందే. పోద్దా మరి? ఆ! విమానం ఎక్కాలే, పోవాలి. ఆ! మనోళ్ళు అన్నీ మళ్ళీ ప్రజలే. హ్మ్. ఆ! ఇక్కడ మన మనిషి అయితే మన కేసీఆర్ అయితే మన కేసీఆర్ దగ్గర పోవచ్చు, కేసీఆర్ దగ్గర నిర్ణయం తీసుకోవచ్చు. హ్మ్. మన పని మనం చేసుకోవచ్చు. హ్మ్. అందుకని ఢిల్లీలో కొట్లాడడానికి మన పార్లమెంట్లో మనోళ్ళు ఉండాలి. హ్మ్. అందుకని 10 నుంచి 12 ఎంపీ స్థానాలకు ఖచ్చితంగా టీఆర్ఎస్ వస్తుంది. ఓకే. మెయిన్‌గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణాలు ఏం చెప్తారు? వాళ్ళు అబద్ధం ఆడిల్లు కదా సార్. ఓకే. ఆ! డిసెంబర్ 9కి 2,00,000 రుణమాఫీ చెప్తా అన్నాడు. ఓకే. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 2,500 ఇస్తా అన్నాడు. మా మహిళలకి. ఆ! 2,000 ఉన్నోళ్ళకు 4,000 ఇస్తా అన్నాడు. పెన్షన్. 4,000 ఉన్నోళ్ళకు 6,000 ఇస్తా అన్నాడు. ఆ! ఏది మరి? ఆ! రైతు బంధు. రైతు బంధు 0 అయింది. ఆ! 4 ఎకరాల లోపు వచ్చిన వాళ్ళకే వచ్చింది. ఆ! మళ్ళా బోనస్ 500 అన్నాడు. హ్మ్. 500 కూడా లేవు. హ్మ్. ఆయన పెట్టిన టైం వరకే ఫెయిల్ అవుతుంది. హ్మ్. ఇంకా 4 సంవత్సరాలు ఏం చెప్తాడు ఆయన? హ్మ్. వాళ్ళే అయోమయంలో ఉన్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళే హక్కు వాళ్ళకి లేదు. హ్మ్. ఇప్పుడు చెప్తా ఉన్నారు రైతాంగం మొత్తం పంటలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎండిపోతా ఉన్నదని చెప్తా ఉన్నారు. నిజంగా ఎండిపోయిందానే? గతంలో ఈ చెరువు మీరు చూసినట్లయితే 10 సంవత్సరాలు ఇప్పుడు ఎండిపోయిందా? సార్ మొన్నటి దాకా ఇక్కడ రాకుండా పోయినసారి నీళ్లు ఆ! ట్రాక్టర్లు ఉన్నాయా? ఆ! పోయినసారి ఈ పనులు చేయలేము మేము. ఆ! ఎండాకాలంలో చెరువు నిండింది. ఆ! ఇప్పుడు ఎందుకు అంత ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే అంత ప్రేమ, అభిమానం మీకు? అభిమానం అంటే ఆయన ప్రజల మనిషి కాబట్టి ఆ! పదవి ఉన్నా లేకున్నా ప్రజలలోనే ఉంటాడు ఆయన. ఆ! కొద్దిపేట కాన్స్టిట్యూషన్‌లో 2, 3 సార్లు గెలిపించినాం. ఎంపీగా గెలిపించినాం. పాలకుర్తిలో 3 సార్లు గెలిపించినాం. హ్మ్. ఇది ఒక్కసారి ఏందంటే లోకల్ లీడర్లు చేయబట్టి సార్ ఓడిపోయిండు తప్ప ఆ! సార్ మీద ప్రేమ తగ్గలే జనాలకి. ఆ! ఇప్పటికి అట్లే ఉన్నది. ఇప్పటికి అట్నే ఉంది. హ్మ్. సో ఇప్పటికి కూడా అట్లనే తిరుగుతా ఉన్నాడు ఓడిపోయినా అట్నే కూడా. తిరుగుతాండు. ఆ! అదే మమకారం ఉన్నది. ఆ! లోకల్ లీడర్‌లో కొంచెం మారితే ఇప్పుడు ఎంపీ కూడా రావడానికి అవకాశం ఉంది. ఆ! సో ఆటోమేటిక్‌గా అయితే ఇప్పుడు ప్రచారం చేసినా చేయకున్నా మాత్రం బీఆర్ఎస్ పక్కా గెలవబోతుంది ఇక్కడ నుండి. తప్పకుండా గెలుస్తది. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన సంక్షేమ పథకాలు రైతులకు గాని, పేద ప్రజలకు గాని, మహిళలకు గాని హ్మ్. ఎవలకు అందలేదు కాబట్టి హ్మ్. అప్పుడు వాళ్ళు మార్పు కావాలని కోరుకున్నారు. అదే జనం మళ్ళీ ఇప్పుడు ఆ! కేసీఆర్‌కు తోడుగుందామని మళ్ళీ అనుకుంటున్నారు. ఆ! సో ఇప్పుడు 6 పథకాలని చెప్పిండు కదన్న. సో ఈ 6 పథకాల్లో ఏ పథకాలు అందినట్టు? ఏముంది సార్, ఒకటి మహిళలు ఒకటి తిరుగుతుళ్ళు. ఆ! అదైనా పేదోళ్ళంతా పని చేసుకొని బతికేటోళ్ళు, వాళ్ళు బస్సులు ఎక్కరు. హ్మ్. ఓన్లీ పని పాట లేనోళ్ళే తిరుగుతారు తప్ప హ్మ్. ఈ రైతులు, సో కూలీలు బస్సు గాని పథకం ఫెయిల్ అయిందని అనుకోవచ్చా? ఇక ఫెయిల్ కాదేమో సార్, ఆడేళ్ళు కొట్టుకుంటారు సిగలు పట్టుకొని. ఆ! మగోళ్ళు నిలబడిపోతుర్రు. హ్మ్. అది ఫెయిల్. ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి భాష తీరు ఏ విధంగా అనిపిస్తుంది? ఇక భాష ఏందంటే కేసీఆర్ సెట్ కావాలట ఆయనకి. ఆ! కేసీఆర్ ఇప్పుడు సెట్ అతని సైజ్, ఇతని సైజ్ వేరే వేరే ఉంటది కాదే? ఏ వేరేకైనా కావాల్సిన సెట్ చిన్న అవుతుంది, పెద్ద అవుతుంది ఏం ఆయనకి. చేసుకుంటాడట? మెడలు వేసుకొని తిరుగుతాడట. చెడ్డీని. ఆ ఆ! దొరకలే అతనెక్కడ? ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గడవాడి భాష వాడతాడు ఆయన. ఆ! హ్మ్. ఆ భాష వాడొద్దు కదా. హ్మ్. నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు అవి ఆ! చేసుకుంటూ పోవాలి కానీ ప్రత్యేకం కేసీఆర్ కుటుంబం మీద హరీష్ రావు, కేటీఆర్ ఇది తిన్నారు, అది తిన్నారు, అది తిన్నారు అని. ఆ! ఒకప్పుడు మనం కూడా జైలు వేయించిన వాళ్ళం కదా. సో ఇప్పుడు 5 నెలల పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఇతను చూస్తా ఉన్నారు కదా. సో మాట తీరు గాని, వ్యక్తిగతంగా మనం 6 పథకాలు అని చెప్పుకొచ్చిండు కదా. ఈ 6 పథకాల్లో ఏ విధంగా అనిపిస్తా ఉన్నది? మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నది కదా. ఒకటి సోనియా గాంధీ హ్మ్. పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చి ఊకొని ఉండే కానీ ముఖ్యమంత్రి ఆయనకి ఇచ్చుడు అస్టర్ ఫెయిల్. హ్మ్. సో ఉత్తమ్ కుమార్ ఉన్నాడు, జానారెడ్డి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నాడు. బట్టి విక్రమార్క ఉన్నాడు. ఆ! వాళ్ళు పాపం వాళ్ళు పాదయాత్ర చేసి బట్టి విక్రమార్క. పొన్ను లక్ష్మయ్య ఉన్నాడు. లేదు కొన్నాళ్ళు వచ్చి లేదు కానీ ఆయనకి ఏనుండే ఆ! బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క. ఆ! ఎస్సీ దళిత
ఉమ్, ఏదో ముఖ్యమంత్రి అట్లా ఇచ్చిండు పక్కకు పెట్టిండు ఆయనను కూడా ఉమ్. 6 నెలల ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం స్థాపించినప్పుడు దొరపాలన అనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవచ్చు అపోజిషన్ ఉన్నప్పుడు. సో వీళ్ళది ఇప్పుడు రెడ్డి పాలన అనుకోవచ్చా? కంపల్సరీ మొత్తం రెడ్డి పాలనే. ఆ, వాళ్ళకున్న అటెండర్ కాంచెల్లి, పిఏల కాంచెల్లి మంత్రుల దాకా ఉమ్, రెడ్డి రాజ్యం నడుస్తుంది. ఉమ్, కేసీఆర్ అయితే ఏ తప్ప చేసిండో రేవంత్ రెడ్డి కూడా అదే తప్పు చేస్తాడు. ఉమ్, ఈ ఎనుగుల తోండ ఆ ఎనుకలో పోతాడు, ఆ ఎనుగుల తోండ ఈ ఎనుగులకు రావద్దన్నాడు. ఉమ్, అటువంటి టీఆర్ఎస్ లేకుండా చేద్దాం అన్నది కేసీఆర్ ప్లాన్, అది ఉమ్, రేవంత్ రెడ్డి ప్లాన్ అది. ఉమ్. అది ఆయన అది అది అయ్యే మూమెంట్ కనిపిస్తలేదు ఇక. అది ఆయన చెడగొట్టుకోవడానికి ఇదంతా ప్లాన్ చేస్తుండే ఆయన. ఆ, కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ అయ్యడానికి వీళ్ళ మంది అలా తీసుకుపోతాను తప్ప వేరేది ఏం లేదు అందులో. ఉమ్. అట్లా తీసుకోకపోతే మళ్ళీ గట్టిగా బలపరిచే అవకాశాలు ఉన్నాయా? ఏం లేదు సార్. టీఆర్ఎస్ మళ్ళీ కొత్త సైన్యం తయారు చేసుకుంటది. ఆ, టీఆర్ఎస్ పార్టీ కొత్త సైన్యం తయారు చేసుకుని మళ్ళీ ఉద్యమం లాగా ఎట్లయితే తిప్పలబడ్డాం, ఆ, మళ్ళీ ఈ 5 సంవత్సరాలు తిప్పలబడి ఆ, మళ్ళీ రాష్ట్రం ఆ. బీఆర్ఎస్ సో ఇక్కడ వెళ్తుంది నుండి మళ్ళీ. మాత్రం సుధీర్ బాబుని మీరైతే బలంగా గెలిపించబోతున్నారు. కంపల్సరీ ఆ, మా రాయపర్తి మండలంలో 10,000 లీడ్ వస్తుంది. ఆ. అలా నో డౌటా? ఆ, నిన్న మా సార్ వచ్చిపోయిండు కదా, ఆ, మొత్తం సర్వే చేయించుకున్నాడు. ఆ, ఎలక్షన్ల ముందు కూడా నేను ఓడిపోతానని చెప్పిండు. ఆ, ఎలక్షన్లు వారంలో ఇంకా రిజల్ట్ 10 రోజులు అన్నాక కూడా నేను ఓడిపోతానని చెప్పిండు. ఆ. ఆయన నిజాలు మాట్లాడతాడు కాబట్టి నిన్న కూడా చెప్పిండు. సో రాజకీయ అనుభవం అతనికి తెలుసు కాబట్టి ముందే ముందే ఆ, పసిగడుతుండు. ఆ, 5,000 అన్నాడు కానీ 10,000 దాకా రావచ్చు లీడు. ఉమ్, ఉమ్. ఇక్కడ మొత్తం అక్కడ పైన అయితే మొత్తం 50,000 మెజార్టీతో గెలవబోతుందా? ఆ, 50, 60, 50 నుంచి 80,000 మధ్యలో పక్కా గెలవబోతుంది. పక్కా వస్తుంది. సో ఈ కడియం కావ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇక కావ్యం ఏంటంటే కొత్త అమ్మాయి, ఆ, ఆమెకి ఏం తెలియదు, రాజకీయ అనుభవం తెలియదు. లేదు. ఆ, ఏదో శ్రీయార్ కూడా బలివీడికి పోయిండు బిడ్డ మాటలు విని. ఆ, ఆయన కూడా కాంగ్రెస్ పోవాలని లేదు. ఆ, మొన్నటిదాకా పాలకుర్తిలో మీటింగ్ పెట్టి ఉమ్, దయాకర్ రావు సూపర్ మనిషి, చుట్టూ 4 లైన్ల రోడ్లు చేసిండు, ఉమ్, ఇటువంటి మనిషిని మీరు ఎట్లా కొట్టిందని ప్రశ్నించిండు. ఉమ్, అటువంటి మనిషి మళ్ళీ ఉల్టా మాట్లాడుతాడు. ఉమ్, ఆయన ఒక లెచ్చలేరు కదా, ఉమ్, కరెక్ట్ మాట్లాడాలి, ఒక నియతిగా మాట్లాడాలి. మొన్నటిదాకా మంచి మనిషి అనుకున్నాం కానీ ఉమ్. ఎప్పుడైతే కడియం కావ్యకు మళ్ళీ కాంగ్రెస్ టికెట్ తీసుకున్నాడో అప్పటి నుంచి ఖరాబ్ అయ్యాడు.